లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. దేవాత్మజయో దీనదయాళు పావనాత్మ మము ప్రోచితహో. దేవాత్మజయో దీనదయాళు పావనాత్మ మము ప్రోచితహో. నీవే గదమా నిజ రక్షణకై, నీవే గదమా నిజ రక్షణకై జీవమీయదర దేరితహో. దేవాత్మజయో దీనదయాళు పావనాత్మ మము ప్రోచితహో. సుగుణాత్ములలో సుగుణము నీవే, నిగమములెరుగని నీతివహో. సుగుణాత్ములలో సుగుణము నీవే, నిగమములెరుగని నీతివహో. సుజనాత్ములకిల సుజ్ఞానాత్మవు, సుజనాత్ములకిల సుజ్ఞానాత్మవు. సవినయ భక్తికి సారమహో. దేవాత్మజయో దీనదయాళు పావనాత్మ మము ప్రోచితహో.
నీవే సాధులలో ఘన సాధువహో పేదలలో నిరుపేదవు నీవే సాధులలో ఘన సాధువహో మోదమలరమా ముక్తిని గూర్చిన మోదమలరమా ముక్తిని గూర్చిన సాధు పేద జన సోదరహో దేవాత్మజయో దీనదయాళు పావనాత్మమము బ్రోచితహో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమం, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిదినము వేకువనే లేవగానే క్రమము తప్పకుండా ధ్యానం చేస్తున్నాం. మీకు అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. చాలామంది మరి క్రొత్తవారు, నూతనంగా ప్రారంభించిన వారు మరి ఈ వాక్యంలో ఎదుగుతున్నామని, చాలా విషయాలు నేర్చుకుంటున్నామని వారు తెలియచేస్తున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ప్రోత్సహించబడుతున్న వారిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ రండి, మరొక నూతన దినం దేవుని వాక్యంలోని కొన్ని అంశాలు ఒక క్రమమైన రీతిలో నేర్చుకుందాం. వాటిలో మనము అనుసరించవలసినవి కొన్ని, విడిచిపెట్టవలసినవి కొన్ని దేవుడు మనకు ఆయన లేఖనాల్లోంచి మనకు విశదపరుస్తుండగా ఆలకిద్దాం. వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుందాం, పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. పరివర్తన కలుగు రీతిగా దేవునికి మన హృదయాలు సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి, నీ ప్రేమలో, నీ వాక్యములో మమ్మల్ని కొనసాగింపచేస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఈనాటి కొరకైనా నీ లేఖనాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు ఉపదేశించమని, ఆ వాక్యపు నేపథ్యంలో మా జీవితాన్ని సరిపోల్చుకుంటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. స్నేహితులారా, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దాస్యంలోంచి వెలుపలికి వచ్చిన తర్వాత అప్పుడు కనానులో నివసిస్తున్న అనేకమైన జాతుల వారి యొక్క దైవ వ్యతిరేకమైన విధి విధానాలు కానీ, వారి స్థానిక దేవుళ్ళు దేవతలుగా భావించబడే విగ్రహారాధిక అనుభవాలు కానీ దేవుడు ఆ అరణ్యంలోనే మోషే ద్వారా హెచ్చరికలు చేశాడు. మీరు ప్రవేశించబోయే ఆ దేశంలో ఉండే ఆ అన్యులతో సహవాసం చేయకూడదు, వారితో వియ్యమందకూడదు అంటూ మోషే ద్వారా హెచ్చరిక చేయబడ్డారు. ఆ తర్వాత కాలంలో అహరోను ద్వారా ఆ కనాన్లో ప్రవేశించినప్పుడు ఈ జాతుల వారు యెహోషువ కాలంలో వారు కనాన్లో ప్రవేశించినప్పుడు ఈ జాతుల వారు యెహోషువతో యుద్ధం చేస్తారు. ఎందుకంటే స్థానికంగా వారు ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలు బయట నుంచి వచ్చినప్పుడు స్వతహాగా వారు విభేదిస్తారు. ఆ క్రమంలో వారు యుద్ధం చేస్తారు. కొన్నిసార్లు కొంతమందిని ఉండనిచ్చారు, వారి మధ్య ఉండనిచ్చారు. ఈ క్రమంలో దేవుడు స్పష్టంగా చెప్పిన మాట, వారితో వియ్యమందవద్దు, వారితో సహవాసం చేయొద్దు. సో ఆ క్రమంలో ఆ తర్వాత కాలంలో వారి ఆ న్యాయాధిపతుల కాలంలో చాలాసార్లు వారు దైవ వ్యతిరేకమైన విధానాలు, స్థానికులతో
సహవసించడం కానీ, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడం కానీ, పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, ఇవన్నీ జరిగినప్పుడు దేవుని ఉగ్రత రావడం, ఆ ఉగ్రత నేపథ్యంలో వారి క్షమాపణ కోరడం, దేవుడి న్యాయాన్ని పంపించడం, ఈ పరంపర కొనసాగుతూ దాదాపు 300 సంవత్సరాలు, 299 సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత సమూయేలు కాలంలో కొంత ఆధ్యాత్మిక స్థిరత్వం కలిగింది. సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. మరి చాలా స్వల్ప కాలంలోనే సొలొమోను జీవితంలో చేదు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ్చర్యాన్ని కలిగించే ఒక అంశం ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం యావత్తు కూడా సౌలు గురించి, దావీదు గురించి, సమూయేలు గురించి రాయబడింది. అనగా సమూయేలు మొదటి గ్రంథంలో దాదాపు కొన్ని అధ్యాయాలు తర్వాత సౌలు పరిచయం చేయబడిన తర్వాత చివరి అధ్యాయం వరకు సౌలు ఉంటాడు. ఆ తర్వాత రెండవ గ్రంథం అంతా కూడా దావీదు, అలాగే దినవృత్తాంతుల మొదటి గ్రంథం అంతా దావీదు కనిపిస్తాడు. అలాగే రాజుల మొదటి గ్రంథాలు కూడా మొదటి 2 అధ్యాయాల్లో దావీదు కనిపిస్తాడు. కానీ ఆశ్చర్యకరంగా సొలొమోనుకు కేటాయించిన అధ్యాయాలు చూస్తే చాలా తక్కువ. ఇక్కడ 11వ అధ్యాయంలో 10వ అధ్యాయం తర్వాత ఈ 11వ అధ్యాయం మనకు దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో కనిపించదు. ఎందుకు కనిపించదు నేను చాలాసార్లు చెప్పాను. ఈ గ్రంథకర్త అనగా ఈ రచయిత ఎవరైతే ఉన్నారో, ఈ దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 2వ గ్రంథం యొక్క రచయిత, ఆ మొదటి గ్రంథ రచయిత దావీదు జీవితంలోని చేదు అధ్యాయాలన్నీ కూడా తొలగించాడు. అవేవి కూడా ఇక్కడ రాయలేదు. అనగా సమూయేలు 2వ గ్రంథంలో దావీదు జీవితంలోకి వెళ్ళిన బెత్షెబ అనుభవం కానీ, అబ్షాలోము తిరుగుబాటు కానీ, అమ్మోను చేసిన నీచ కార్యం కానీ, ఇవేవి కూడా దావీదు జీవితం అంతా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాయబడ్డప్పుడు కూడా ఈ చేదు అంశాలు అక్కడ రాయబడ్డది. అదే రీతిగా రాజుల మొదటి గ్రంథంలో వ్రాయబడ్డ అంశాలు ఈ 11వ అధ్యాయము సొలొమోను విషయంలో ఒక చేదు చాప్టరు. ఈ చాప్టరు మరి 2 క్రానికల్లో మనకు కనిపించదు. ఒకసారి మీకు అది చూపించి ఇక్కడికి వస్తాను. 2వ దినవృత్తాంతంలో 9వ అధ్యాయంలో షేబరాని వస్తుంది. 9వ అధ్యాయంలో షేబరాని తర్వాత 9:29 చూడండి. సొలొమోను చేసిన కార్యములన్నిటి గురించి ప్రవక్త నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యెరోబాము గుర్చిన దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును రాయబడినది. సొలొమోను యెరూషలేము నందు ఇశ్రాయేలు అందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసిన తర్వాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణం ముందు పాతిపెట్టబడను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయను. 10వ అధ్యాయంలో రెహబాము పట్టాభిషేకం చేయుటకై. సో షేబా రాణి యొక్క విజిటేషన్ తర్వాత సొలొమోను యొక్క ముగింపు మనకు కనబడుతుంది. అతడు చనిపోయి పాతిపెట్టాడు, తన కుమారుడు వచ్చినట్టు కనబడుతుంది దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో. వేరాస్ రాజుల మొదటి గ్రంథంలో 9వ అధ్యాయంలో షేబరాని ఆమె విజిటేషన్ కనబడుతుంది. ఆ రాజ్యం ఏ రీతిగా విస్తరించుకుంటాడో ఆ విషయాలు కనబడతాయి. మరి 11వ అధ్యాయంలోనే 26 నుంచి అదే రీతిగా 12వ అధ్యాయం ప్రారంభంలో రెహబాము పట్టాభిషేకం చేయటకు ఇశ్రాయేలందరూ షెకెమునకు రాగా. కానీ ఈ 11వ అధ్యాయము దినవృత్తాంతం 2వ గ్రంథంలో లేదు. కారణం అయితే 11వ అధ్యాయము సొలొమోను జీవితంలో ఒక చేదు అధ్యాయం. మరి శామ్యూయల్ 2nd చాప్టర్లో 11th చాప్టర్ ఏ రీతిగా అయితే బెత్షెబ అనుభవం ద్వారా దావీదు జీవితంలో ఒక చేదు అధ్యాయంగా ఉందో, మరి మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం, అక్కడ 11 ఇక్కడ 11, మరి ఎందుకో తెలియదు. కానీ ఈ 11వ అధ్యాయం సొలొమోను జీవితంలో ఒక చేదు అధ్యాయం, చీకటి అధ్యాయం. ఆ వివరాలు చూద్దాం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉండెను. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక
ఆ జనంలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై. దిస్ ఇస్ ద ఫాల్ ఆఫ్ సొలొమన్. సో ఒక పిరమిడ్ లాగా భావించవచ్చు. అనగా సొలొమన్ ఎంత స్పీడ్గా పైకి ఎదిగాడో అంత స్పీడ్గా పతనమయ్యాడు. ఒక పిరమిడ్ స్థాయిలో ఆ కొండ శిఖరానికి అధిరోహించాడు. ఉన్నతమైన శిఖరాలకు జ్ఞానవంతుడిగా, భాగ్యవంతుడిగా, శూరుడిగా, అనేక రీతులుగా చాలా వేగంగా. దావీదు ఆ స్థాయికి ఎదగటానికి చాలా సమయం పట్టింది, చాలా శ్రమ పడ్డాడు. కానీ సొలొమోను ఆ శ్రమ లేదు. చాలా వేగంగా ఎత్తైన కొండపైకి ఎక్కగలిగాడు. కానీ ఎంత వేగంగా ఎక్కాడో అంత వేగంగానే సొలొమోను పడిపోయాడు. సో అక్కడ మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకుని వచ్చిన అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్రులు కలిగి ఉండిరి. గతంలో ఒకసారి చెప్పాను నేను. అతడు చుట్టుపక్కల రాజ్యాలను జయిస్తున్నప్పుడు ఆ ఓడిపోయిన రాజు లేకపోతే సామంత రాజులుగా భావించబడ్డ వారు ఏం చేసేవారంటే వారితో ఈ ట్రీటీ కొరకు లేకపోతే పీస్ ట్రీటీ కొరకు, సమాధానం కొరకు తమ కుమార్తెలు ఇచ్చేవాడు. అలా 700 మంది రాజకుమార్తెలను 300 మంది ఉపపత్రులను తీసుకుని వచ్చి మరి వివాహం చేసుకున్నాడు. అతని భార్యలు అతని హృదయంలో తిప్పివేసి. గతంలో కూడా అతను 20 సంవత్సరాలు మరి మందిరాన్ని కట్టినట్టుగా మనము 9వ అధ్యాయం 10వ వచనం నుండి సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములుగా కట్టించిననుంది. అనగా 7.5 సంవత్సరాలు దేవుని మందిరాన్ని కడితే మిగతా సంవత్సరాలు అనగా 20 సంవత్సరాల్లో 12.5 సంవత్సరాలు రాజమందిరాన్ని కట్టించడానికి, అనగా దేవుని మందిరానికి దాదాపుగా రెండంతల కాలము తన రాజమందిరానికి, అనగా దాదాపు 1000 మంది భార్యలు ఉపపత్నులకు వారికి విహార స్థలాలు కానీ లేకపోతే సేద తెచ్చుకునే మందిరాలు కానీ, ఎంత పెద్ద రాజమందిరం నిర్మించి ఉంటాడు. సో 20 సంవత్సరాలు అతని కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉండిపోయింది. 20 years, సాలిడ్ 20 years. ఇంకొక మాటలో చెప్పండి, అతని రాజసింహాసనకు వచ్చే సమయానికి దాదాపు అప్పటికి ఫరోను కుమార్తెను చేసుకున్నాడు కాబట్టి 40 సంవత్సరాలు వేసుకున్నప్పటికీ కూడా 20 years అంటే 60 years ఆఫ్ ఏజ్ వరకు కూడా he was constructing a palace along with the temple of God. ఆ తర్వాత తన దావీదుపురంలో నుంచి ఫరో కుమార్తెను తీసుకుని వచ్చి తాను కట్టించిన రాజమందిరంలోనికి ఆమెను తీసుకువస్తారు. సో వీరందరినీ తీసుకుని వచ్చి 1000 మంది భార్యలు కానీ లేకపోతే ఉపపత్నులు కానీ వారిని తీసుకువస్తే వారేం చేశారంటే వారందరూ కూడా అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఏదైతే వార్నింగ్ మొదటి వచనంలో చెప్పబడిందో, ఏదైతే వార్నింగ్ యెహోషువ కాలంలో చెప్పబడిందో, ఏదైతే వార్నింగ్ మోషే కాలంలో చెప్పబడిందో, ఏదైతే వార్నింగ్ మరి దావీదు తన జీవిత కాలంలో తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించాడు, అతను తప్పిపోవటానికి ఎక్కువ కాలం పట్టలేదు. చాలాసార్లు మనం లేమిలో ఉన్నప్పుడు దేవుని పట్ల ఎంత కృతజ్ఞతగా ఉంటామో, దేవుడు మనల్ని ప్రేమించి హెచ్చిస్తే జ్ఞానము ద్వారా మంచి చదువు ద్వారా మంచి ఉద్యోగం ద్వారా మంచి ఆదాయము, మంచి కుటుంబము, ఆస్తి, ఐశ్వర్యము ఎదిగే కొలది దేవునిలో ఒదిగి ఉండడానికి బదులుగా కృంగిపోతూ ఉంటాం, దేవునికి దూరం అవుతూ ఉంటాం. లేమిలో దేవునికి ఎంత సమీపంగా ఉంటామో కలిమిలో దేవునికి అంత దూరంగా ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది భావన నేను గమనిస్తే మా వల్లనే దేవుని ఆలయం ఉంది, మా వల్లనే దేవుని సంఘం ఉంది, మేమే దేవుని ఆలయాన్ని పోషిస్తున్నాం, మేమే దేవుణ్ణి పోషిస్తున్నాం అనే భావన కూడా చాలా మంది జీవితాల్లో వ్యక్తం వస్తుంటుంది. అంటే దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ప్రాస్పరిటీ. దే ఫర్గెట్ ద సీక్రెట్ దట్ దేవుని వెంబడించాం కాబట్టి ఆ దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆ దేవుని దీవించాడు కాబట్టి మేము ఇవ్వగలుగుతున్నాం. So God never depends on human capacity or human strength or human wisdom or human resources. Rather God gives us. God gives us. దేవుని చేత పొంది దేవునికి వ్యతిరేకమైన రీతిగా ప్రవర్తన. కాబట్టి ఎంత వేగంగా ఎదిగాడో అంత వేగంగా ఒక్కొక్కటిగా పతనమైపోతుంది. ఆ తర్వాత మాట చూడండి,
సొలొమోను 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడని యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సో హీ లెఫ్ట్ గాడ్. భార్యలు ఏం చేశారు? అతడు కామాతృత గలవాడే మోహించి అనేక మంది భార్యలు చేసుకుంటే వాళ్ళు ఏం చేశారు? దేవునికి భిన్నమైన రీతిగా వారు మలిచారు. సో తద్వారా తాను ఏం చేశాడంటే, సొలొమోను అష్టారోతు అను సీదోనీల దేవతకు, మిల్కోమను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. ఆ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించి యథార్థతతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కెమోషును మోయాబీల హేయమైన దేవతకు, మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుట ఉన్న కొండ మీద బలిపీఠములు కట్టించను. యెరూషలేము అనగా దేవుని నివాసమైన యెరూషలేము పట్టణం ఎదురుగా కొండ మీద బలిపీఠములు కట్టించాడు. See the fall. తమ దేవతలకు ధూపం వేయచ్చు, బలులు అర్పించుచున్న పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేయుచుండెను. పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తం అతడు ఇలాగూ, అనగా దేవుణ్ణి సంతృప్తి పరచడానికి బదులుగా వ్యామోహపరుడై తన భార్యను సంతృప్తి పరచడానికి వారు ఏమి చేయమన్నారో అది చేస్తూ, దేవుడు ఏది చేయకూడదని చెప్పాడో ఆ చేయకూడని దాని పట్ల అతడు వ్యామోహపరుడయ్యాడు. See the fall. మరి దేవుడు అతనితో ఏం మాట్లాడాడో రేపటి ధ్యానంలో మనకి జ్ఞాపకం చేసుకుందాం. సో ఎంతగా హెచ్చించబడ్డాడో, ఎంతగా దీవించబడ్డాడో, ఎంతగా ప్రేమించబడ్డాడో. జ్ఞానము కానీ, తెలివి కానీ, వివేకం కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, ఘనత కానీ, దీర్ఘాయువు కానీ, ఫర్ దట్ మ్యాటర్ అంతగా హెచ్చించబడ్డాడో దిగజారిపోవటానికి ఎక్కువ కాలం పట్టలేదండి. ఒక కొండ శిఖరం ఎక్కడానికి చాలా టైం పడుతుంది, కానీ అదే కొండ నుంచి కిందికి దూకటానికి కొన్ని క్షణాలు చాలు. సొలొమోను జీవితంలో అదే జరిగింది. తాను ఎక్కడానికి ప్రయాసపడ్డాడు, కానీ దిగటానికి అతడు మామూలుగా దిగలేదని దూకేశాడు అంతే. ఇట్స్ అ ఫాల్. దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు, దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనల్ని ఆస్వాదించినప్పుడు, జ్ఞానము కానీ, తెలివి కానీ, వివేకం కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, ఘనత కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు దానిని బట్టి నువ్వు ఎదిగే కొలది ఒదిగి ఉండకపోతే మన జీవితాల్లో కూడా అదే రకమైన పతనం వాకిట పొంచి ఉంటుంది. జాగ్రత్త. దేవుడు మనల్ని ప్రేమించాడు, దీవించాడు. ఆ వాస్తవాన్ని కలలో కూడా మర్చిపోకుండా దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి అందుబాటులో ఉండాలి. అప్పుడే దేవుడు సదాకాలం మనకు దేవుడుగా ఉంటాడు. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, ఎందుకంటే ఆ ధన్యత నిరంతరము మనకు ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మికతను అనుగ్రహిస్తుంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన దీవెనకరమైన మాటలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, సొలొమోను జీవితం ప్రభా ఎంతో బాధ కలిగిస్తుంది. మరి ఏ రీతిగా ఎదిగాడో, ఏ రీతిగా దిగజారిపోయాడో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకవేళ మేము కూడా అటువంటి ఆధ్యాత్మిక పతనాస్థితికి చేరామేమో అది మీకు మాత్రమే తెలుసు కనుక ప్రార్థన చేస్తాం. ప్రభా, కింద పడకముందే జాగ్రత్త పడటకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి సదా తోడైనది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.